14 ఆగస్టు 2005 హీలియోస్ ఫ్లైట్ 522 క్రాష్ అవ్వడం కారణంగా మొత్తం 125 మంది చనిపోయారు. ఈ ప్లేన్ని గోస్ట్ ప్లేన్ అని కూడా పిలుస్తారు. నిజంగా ఒక ఆత్మ ఈ ఇన్సిడెంట్కి కారణమా లేదా ఇంకా అసలైన కారణం ఇంకా ఏమైనా ఉందా? హీలియోస్ ఫ్లైట్ 522 టేకాఫ్ అవ్వడానికి ముందుగా ఫ్లైట్ అంత కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేశారు. అంత కరెక్ట్గా ఉంది అన్న తర్వాత ఫ్లైట్కి పర్మిషన్ ఇచ్చారు. ప్యాసింజర్స్ కూడా రెడీ అయ్యి ఫ్లైట్ ఎక్కారు. 14 ఆగస్టు 2005 తెల్లవారుజామున హీలియోస్ ఫ్లైట్ 522 సిప్రస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లర్నాకా నుండి గ్రీస్ ఏథెన్స్ ఎయిర్పోర్ట్కు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. ఎగ్జాక్ట్గా ఉదయం 9:07 ఫ్లైట్ టేకాఫ్ అయింది. ఆ రోజు ఫ్లైట్లో మొత్తం 115 మంది ప్యాసింజర్స్ మరియు 6 క్రూ మెంబర్స్ ఉన్నారు. మొత్తం 121 మంది ప్రయాణిస్తూ ఉన్నారు. ఫ్లైట్ క్యాప్టెన్ హుగిడెన్ మిగిడన్, కో పైలట్ ప్యాంపస్ చార్లంబస్ కూడా ఉన్నారు. ఫ్లైట్ క్యాప్టెన్కు 16,090 గంటల సేపు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉంది. ఈ క్యాప్టెన్కి మొత్తం 35 సంవత్సరాల ఫ్లైట్ నడిపిన అనుభవం ఉంది. ఈ ఫ్లైట్ యొక్క కో పైలట్ అయిన ప్యాంపస్ చార్లంబస్ మొత్తం 7,549 గంటల పాటు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉంది. అతను గత 5 సంవత్సరాల నుండి ఈ హీలియోస్ ఫ్లైట్ని నడుపుతున్నారు. వీళ్లతో పాటు 6 క్రూ మెంబర్స్లలో ఒకరైన ఫ్లైట్ అటెండెంట్ అయిన ఆడ్రియాస్ ఫ్రోఫెలియో కూడా ఉన్నారు. 9:12 సరిగ్గా 12,040 అడుగుల ఎత్తులో ఉంది. ఇంత ఎత్తులో ఉన్నప్పుడు వీళ్ళకి సడన్గా ఒక అలారం సౌండ్ వినిపించింది. అలారం సౌండ్ ఏంటి అని సరిగ్గా అబ్జర్వ్ చేసిన తర్వాత వీళ్ళకి తెలిసింది ఏమిటంటే ఫ్లైట్ టేకాఫ్ కాన్ఫిగరేషన్ అలారం. ఈ విషయం తెలియగానే ఆ 2 పైలట్స్కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే టేకాఫ్ కాన్ఫిగరేషన్ అలారం ఎప్పుడు మోగుతుందంటే ఫ్లైట్ నేల మీద ఉన్నప్పుడు మోగుతుంది. అది కూడా ఫ్లైట్ ఎగరడానికి రెడీగా లేదు అని అర్థం. కానీ ఈ ఫ్లైట్ 12,040 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ఈ అలారం మోగుతుంది. సో 2 పైలట్స్కి ఏం చేయాలో అర్థం కాలేదు. సో వెంటనే ఈ 2 పైలట్స్ ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి కనెక్ట్ అయ్యారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు ఫ్లైట్ ఎటు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అంటూ కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఆ 2 పైలట్స్ ఏటీసీ వాళ్ళకి ఫ్లైట్లో వార్నింగ్ అలారం మోగుతుందని చెప్తూ ఉండగా ఫ్లైట్ యొక్క కాక్పిట్లో కంట్రోల్ ప్యానల్లో ఉన్న అలారం సడన్గా మోగడం స్టార్ట్ అయింది. కాక్పిట్ అనేది ఫ్లైట్ యొక్క ఫ్రంట్ పార్ట్, అంటే పైలట్స్ కూర్చుని ఫ్లైట్ని కంట్రోల్ చేసే దానిని కాక్పిట్ అంటారు. కంట్రోల్ ప్యానల్లోని అలారమ్స్ అన్నీ ఒకేసారి మోగడం కారణంగా పైలట్స్ చెప్పే మాటలు ఏటీసీ వాళ్ళకి అర్థం కావడం లేదు. సేమ్ అదే టైంలో కంట్రోల్ ప్యానల్లోని ప్యానల్ మాస్టర్ క్వశ్చన్ అలారం కూడా మోగడం స్టార్ట్ అయింది. దీని అర్థం వలన ఫ్లైట్లోని అన్ని సిస్టంలు చాలా హీట్ ఎక్కిపోయాయి. ఇప్పుడు 2 పైలట్స్కి ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది. అసలు ఇవన్నీ ఎందుకు ఒకేసారి మోగుతున్నాయి? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఫ్లైట్లోని మిగిలిన క్రూ మెంబర్స్, ఫ్లైట్లోని ప్యాసింజర్స్ ప్రశాంతంగా ఉండే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది ప్యాసింజర్స్ శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఆక్సిజన్ మాస్క్ వాటంతటా అవే కిందకి వచ్చాయి. ఎప్పుడైతే ఫ్లైట్లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయో అప్పుడు ఆక్సిజన్ మాస్క్ వాటంతటా అవే ప్యాసింజర్స్ దగ్గరకు వచ్చే విధంగా అరేంజ్ చేసి ఉంటారు. ఇప్పుడు ఫ్లైట్ సరిగ్గా 18,000 అడుగుల ఎత్తులో ఉంది. పైలట్స్ ఫ్లైట్లో వచ్చిన ప్రాబ్లమ్స్ గురించి ఏటీసీ వాళ్ళతో చెప్పడానికి చాలా ట్రై చేస్తూ ఉన్నారు. కానీ ఏటీసీ వాళ్ళకి పైలట్స్ చెప్పే మాటలు వినబడటం లేదు. కొంతసేపటికి ఏటీసీ నుండి కనెక్షన్ పూర్తిగా పోయింది. దీని తర్వాత ఏటీసీ వాళ్ళు కూడా ఫ్లైట్తో కనెక్ట్ అవ్వడానికి చాలా ట్రై చేశారు. కానీ ఫలితం లేదు. అయితే ఫ్లైట్ మాత్రం చాలా ఎత్తుకు వెళ్ళిపోతూ ఉంది. హీలియోస్ ఫ్లైట్ 522 సిప్రస్ ఎయిర్పోర్ట్ లర్నాకా నుండి గ్రీస్ ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి 1:45 సమయం పడుతుంది. సమయం ప్రకారం ఈ ఫ్లైట్ సరిగ్గా 10:45 ఈథెన్స్ ఎయిర్పోర్ట్కి చేరుకోవాల్సి ఉంది. 9:23 ఈ ఫ్లైట్ 34,000 అడుగుల ఎత్తులోకి వెళ్ళిపోయింది. 9:37 ఈథెన్స్ ఇన్ఫర్మేషన్ ఆన్ రెజెన్కి వచ్చింది. 10:12 నుండి 10:30 వరకు ఈథెన్స్ ఏటీసీ అంటే ఈథెన్స్ యొక్క ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు రేడియేషన్ కాల్ ద్వారా ఫ్లైట్లోని పైలట్స్తో మాట్లాడడానికి చాలా ట్రై చేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళకి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు 10:45 అయింది. టైం ప్రకారం ఫ్లైట్ ఈ పాటికి ఈథెన్స్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వాల్సి ఉంది. కానీ ఫ్లైట్ ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. అయితే ఇప్పుడు ఫ్లైట్ ఎక్కడ ఉందో అన్న విషయం గురించి తెలుసుకోవాల్సి ఉంది. అందుకే గ్రీక్ ఎయిర్ ఫోర్స్ 2 అతిపెద్ద F-16 ఫ్లైటర్ జెట్ని ఫ్లైట్ వెతకడానికి పంపారు. కొంతసేపటికి ఫ్లైటర్ జెట్ హీలియోస్ ఫ్లైట్
522ని కనిపెట్టాయి. వీటిలో ఓ ఫ్లైటర్ జెట్ స్పీడ్గా ఎగురుతూ ప్లేన్ దగ్గర కంట వచ్చింది. అసలు ప్లేన్లో ఏం జరుగుతుందో అన్న విషయం తెలుసుకోవడానికి ఫ్లైట్ జెట్లో ఉన్న వ్యక్తికి కనిపించింది ఏమిటంటే కో పైలట్ సీట్లో ఎదురుగా ఒకరు కూర్చొని ఉన్నారు. మెయిన్ పైలట్ సీట్లో కూర్చున్న అతను స్పృహ తప్పిపోయినట్లు కనిపించింది. ఇప్పుడు ఫ్లైటర్ వెనక్కి వెళ్ళాయి. ఫ్లైటర్ జెట్స్ హీలియోస్ ఫ్లైట్ 2 వైపులు ఉన్నప్పటికీ ఫ్లైట్లోని ఏ ఒక్కరు కూడా బయటకు చూడటం లేదు. కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వడం లేదు. ఇప్పుడు టైం సరిగ్గా 11:49 అయింది. ఫ్లైటర్ జెట్లో ఉన్న పైలట్కి హీలియోస్ ఫ్లైట్లోని కాక్పిట్లోకి ఎవరో వెళ్తున్నట్లు కనిపించింది. ఆ తర్వాత కాక్పిట్లోకి వెళ్ళిన అతను పైలట్ సీట్లో కూర్చున్నాడు. 2 ఫ్లైటర్ జెట్లో ఉన్న ఇద్దరు పైలట్ సీట్లో కూర్చున్న అతనితో కాంటాక్ట్ అవుదామని చూశారు. అతను మాత్రం ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు. 11:50 ప్లేన్ లెఫ్ట్ ఇంజన్ పనిచేయడం ఆగిపోయింది. ప్లేన్ లెఫ్ట్ ఇంజన్ పనిచేయకపోవడం కారణంగా ప్లేన్ లెఫ్ట్కి వాలి నేల వైపు చాలా స్పీడ్గా దూసుకొని వస్తూ ఉంది. ప్లేన్ సీట్లో కూర్చున్న అతను ఫ్లైట్ని ఎంత కంట్రోల్ చేద్దామని చూసినా ఫ్లైట్ మాత్రం కంట్రోల్ అవ్వడం లేదు. టైం 12 గంటలు అయింది. ప్లేన్ రైట్ ఇంజన్ కూడా పనిచేయడం ఆగిపోయింది. ఇప్పుడు ప్లేన్ పూర్తిగా కంట్రోల్ చేయలేని పరిస్థితికి వచ్చేసింది. 12:04 ఈథెన్స్కు 40 కిలోమీటర్ల దూరంలోని కొండలకు ప్లేన్ ఢీకొంది. ప్లేన్ క్రాష్ అవ్వడంతో ఫ్లైట్లోని 6 క్రూ మెంబర్స్తో పాటు మొత్తం 121 మంది చనిపోయారు. ఫ్లైటర్ జెట్స్ పైలట్స్ ప్లేస్లలో ఉన్నట్లు ఊహించుకోండి. 121 మంది ఉన్న ఆ ఫ్లైట్లో పైలట్స్ చూస్తూ ఉండగానే కొండను ఢీకొంది. జెట్ పైలట్స్ చూడటం తప్ప ఏం చేయలేని పరిస్థితి. దీని తర్వాత హీలియోస్ ఫ్లైట్ క్రాష్ అయిన విషయం ప్రతి చోట మంటల్ని వ్యాపించింది. రెస్క్యూ ఆపరేషన్ మొదలైంది. 121 డెడ్ బాడీస్ని ఒక్కొక్కటిగా వెతకడం మొదలుపెట్టారు. తర్వాత కొన్ని డెడ్ బాడీస్ని టెస్ట్ చేయగా ఒక ఆశ్చర్యం కలిగించే విషయం తెలిసింది. ప్లేన్లోని పైలట్ ప్లేన్ క్రాష్ అవ్వడానికి ముందుగానే చనిపోయాడు. మరి ప్లేన్ని 2 గంటల సేపు ఎవరు నడిపారు? ఇలా ఈ ప్లేన్ క్రాష్ అవ్వడానికి గల అన్ని కారణాలు తెలుసుకోవడానికి కొంతమంది ఆఫీసర్స్ని ఇన్వెస్టిగేషన్ చేయమన్నారు. ఈ వీడియో స్టార్టింగ్లో ఫ్లైట్ అటెండెంట్ ఆండ్రియాస్ పోడ్రోమో కూడా ఉన్నాడని చెప్పాను. అవును, ఫ్లైట్ అటెండెంట్ ఆండ్రియాస్ పోడ్రోమ్. ఇతను 2 గంటల సేపు ఆ ఫ్లైట్ని కంట్రోల్ చేశాడు. ఇతని వాయిస్ ఏటీసీ వాళ్ళకి లాస్ట్లో వినిపించింది. ఆండ్రియాస్ 5 సార్లు మేడే మేడే అని అరిచారు. ఆండ్రియాస్ దగ్గర యూకే కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉంది. కానీ ఇతనికి బోయింగ్ 737 లాంటి విమానాన్ని కంట్రోల్ అనుభవం లేదు. అయినప్పటికీ ఆండ్రియాస్ జనం ఉన్న ప్లేస్లో ఫ్లైట్ని క్రాష్ అవ్వకుండా ఎంతగానో కష్టపడి ఈథెన్స్లో ఉన్న ప్రజలను కాపాడాడు. ఈథెన్స్లో లక్షల ప్రజలు ఉంటారు. ఒకవేళ ఫ్లైట్ ఈథెన్స్లో గనక క్రాష్ అయి ఉంటే ఆ ప్రమాదం చాలా ఘోరంగా ఉండేది. ఆఫీసర్స్ ఈ ఫ్లైట్ క్రాష్ వెనుక కారణం తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయగా తెలిసింది ఏమిటంటే ఈ ప్లేన్ లెఫ్ట్ సైడ్ వాలిపోవడానికి కారణం ఏమిటంటే ప్లేన్ లెఫ్ట్ ఇంజన్లో ఫ్యూల్ అయిపోయింది. ప్లేన్ క్రాష్ అవ్వడానికి వేరే కారణం ఉంది. ఆ టైంలోని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చూపు కంట్రోల్ ప్యానల్లోని ఒక చిన్న బటన్ మీద పడింది. ఈ బటన్ ప్లేన్ యొక్క ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తారు. ఈ బటన్ చూడగానే ఆఫీసర్కి అసలేం జరిగిందో పూర్తిగా అర్థమైపోయింది. ప్రెషర్ బటన్ ప్లేన్ యొక్క మొత్తం ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది. ఇంజన్ లోపల ఫిక్స్ చేసిన ఫ్యాన్స్ కొద్దిగా ఎయిర్స్ని లోపలికి కూడా పంపుతుంది. అందుకే ప్లేన్ లోపల కూర్చున్న వారికి ఆక్సిజన్ అందుతుంది. జనరల్గా ఈ ప్రెషర్ బటన్ని ఆటో మోడ్లో ఆన్ చేసి పెట్టి ఉంచాలి. కానీ ఎప్పుడైతే ఈ బటన్ని మాన్యువల్ మోడ్లో పెట్టి ఉంచుతారో అప్పుడు కెప్టెన్ మరియు కోపైలట్ ఈ ప్రెషర్ బటన్ని గమనిస్తూ కంట్రోల్ చేస్తూ ఉండాలి. అసలు ఈ ఇన్సిడెంట్ జరగడానికి గల కారణం తెలుసుకునే ముందు ఈ ఇన్సిడెంట్ జరగడానికి ముందు రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఆ రోజు ప్లేన్ని రూటింగ్ సర్వీస్ చేయడానికి పంపించారు. ఇక్కడ ఈ ప్లేన్ని అంతా చెక్కింగ్ చేసి సర్వీసింగ్ చేశారు. వీళ్ళు దీనిని మాన్యువల్ మోడ్లో ఆన్ చేసి ఉంచేశారు. వీళ్ళు ప్లేన్ని మాన్యువల్ మోడ్లో సెట్ చేసి ఉంచారని పైలట్స్కి తెలియదు. పైలట్ మరియు కోపైలట్ ఫ్లైట్ టేకాఫ్ అయినప్పటికీ ప్రెషర్ బటన్ మాన్యువల్ మోడ్లో ఉంది అని గమనించలేదు. దీనివల్ల ప్లేన్ ఎత్తుకి ఎగిరే కొలది ప్లేన్లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం స్టార్ట్ అయింది. అలారం మోగినప్పటికీ ఆక్సిజన్ లెవెల్ తగ్గిందన్న విషయం తెలిసిన ప్రెషర్ బటన్ మాన్యువల్ మోడ్లో ఉందన్న విషయం ఇద్దరు పైలట్స్ ఏ ఒక్కరు గమనించలేదు. సో ప్లేన్ క్యాబిన్లో మరియు కాక్పిట్లో ఆక్సిజన్ రావడం ఆగిపోయింది.
అందుకే ఇద్దరు పైలట్స్ బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయింది. ప్యాసింజర్స్ కంటే ముందుగా పైలట్స్ ఇద్దరు చనిపోయారు. ఎందుకంటే ప్యాసింజర్స్కి ఆక్సిజన్ మాస్క్ దొరికింది, కానీ కాక్పిట్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఆక్సిజన్ మాస్క్ తొందరగా దొరకదు. ఎందుకంటే కాక్పిట్లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిన పైలట్స్ దగ్గరికి ఆక్సిజన్ మాస్క్ ఆటోమేటిక్గా అవి వాళ్ళ దగ్గరికి రావు. పైగా ఫ్లైట్ యొక్క కెప్టెన్ 58 సంవత్సరాల వయసు కలిగిన జర్మన్ కాంట్రాక్ట్ బేస్డ్ పైలట్. అలాగే కో పైలట్ వయసు 51 సంవత్సరాలు, ఇద్దరు వయసు 50+. ప్యాసింజర్స్ కూడా ఆక్సిజన్ దొరకడం ఆగిపోయింది. ఎందుకంటే ఆక్సిజన్ మాస్క్ ద్వారా కేవలం వాళ్ళకి 15 నిమిషాలు మాత్రమే ఆక్సిజన్ అందుతుంది. ఆక్సిజన్ అందకపోవడం కారణంగా ప్యాసింజర్స్ కూడా చనిపోయారు. పైలట్స్ చనిపోయినప్పటికీ ప్లేన్ ఆటో మోడ్లో ఉండటం వల్ల ప్లేన్ ఏథెన్స్ వైపు దూసుకొని వస్తూ ఉంది. ఒక టైం రానే వచ్చింది. ప్లేన్లో ఒకరు తప్ప అందరూ చనిపోయి ఉన్నారు. ఆ ఒక్కడు ఎవరంటే ఫ్లైట్ అటెండెంట్ ఆండ్రియాస్ పోండ్రూమ్. ఆక్సిజన్ అందకపోయినా ఆండ్రియాస్ పోండ్రూమ్ ఎలా ఇంతసేపు బతికి ఉంటాడు అనుకుంటున్నారా? ఆండ్రియాస్ స్కూబా డ్రైవర్ అంటే ఎక్కువసేపు శ్వాసాన్ని కంట్రోల్ చేసుకోగలరు. అందుకే ఇతను ఎక్కువ సమయం వరకు బతికి ఉన్నాడు. కానీ ఆక్సిజన్ తక్కువ ఉండటం కారణంగా ఇతను కూడా చాలా వీక్గా అయిపోయాడు. కానీ ఏదో బాధపడి కాక్పిట్లోకి వచ్చి పైలట్ సీట్లో కూర్చొని ప్లేన్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ ప్లేన్ మాత్రం కంట్రోల్ కాలేదు. కానీ జనాలు ఉన్న చోట క్రాష్ అవ్వకుండా ఆపగలిగాడు. ఈ ఇన్సిడెంట్ జరిగిన 15 నెలల తర్వాత గ్రీక్ ఆఫీసర్ ఈ ఇన్సిడెంట్ గురించి రిపోర్ట్ చేశాడు. అతను చెప్పింది ఏంటంటే ఈ ఇన్సిడెంట్ మొత్తానికి కారణం ఒకే ఒక్క బటన్ అని తెలిపారు. అదే ఎయిర్ ప్రెషర్ బటన్. ఈ బటన్ మాన్యువల్ మోడ్లో ఉంది కాబట్టి ఇదంతా జరిగింది. ఆఫీసర్స్ ఇలా ఎందుకు ఆలోచించలేదు? ఈ ఇన్సిడెంట్స్ జరగడానికి కారణం ఎయిర్ ప్రెషర్ బటన్ అనుకుందాం, ఓకే. కానీ ఈ బటన్ ఆటో మోడ్లో నుండి మాన్యువల్ మోడ్లోకి మార్చింది ఈ సర్వీస్ సెంటర్లో పనిచేసే ఎంప్లాయ్ వాడే. కానీ ఈ బటన్ని ఆటో మోడ్లో ఉంచి ఉంటే ఇంత జరిగి ఉండేది కాదు. లేదా మాన్యువల్ మోడ్లో మార్చారని పైలట్స్కి కానీ కో పైలట్స్కి కానీ చెప్పి ఉంటే ఇలా జరిగేది కాదు. కానీ ఆ సర్వీస్ సెంటర్లో పనిచేసే ఎంప్లాయ్ ఈ రెండిట్లో ఏది చేయలేదు. ఒకవేళ ప్రెషర్ బటన్ ఆటో మోడ్లోనే ఉండి ఉంటే ప్యాసింజర్స్తో పాటు పైలట్స్కి కూడా ఆక్సిజన్ అంది ఉండేది. అప్పుడు 35 సంవత్సరాల అనుభవం కలిగిన కెప్టెన్ ఏదో ఒకటి చేసి అందరినీ కాపాడుకునేవాడు. కానీ ఇక్కడ ప్రెషర్ బటన్ మాన్యువల్ మోడ్లో ఆన్ ఉండటం కారణంగా ప్లేన్ని జాగ్రత్తగా ఆపరేట్ చేయాలి. అందువలన ప్యాసింజర్స్తో పాటు పైలట్స్కి కూడా ఆక్సిజన్ అందలేదు. ఇది ఫ్రెండ్స్ జరిగింది.